అందరు కళ్ళు మూసుకోనండి. దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుందాం. Hallelujah. Thank you, Jesus. 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 Hallelujah. 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 Thank you, Jesus Master. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు. అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తోత్రములు. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. అందరూ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం సామెతల గ్రంథము 16వ అధ్యాయం.
సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14-15 వచనాలు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలోంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్య భాగంలో ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కడవరి వానమబ్బు. కడవరి చెప్పండి. కడవరి వానమబ్బు. కడవరి వానమబ్బు. వానమబ్బు అన్నమాట. కడవరి వానమబ్బు అంటే చివరి వాన మబ్బు. ప్రజలు తమను పరిపాలించేటటువంటి రాజును సంతోషపెట్టాలి. రాజుకు కోపం కలిగించకూడదు. రాజుకు కోపం కలిగించకూడదు. రాజు యొక్క క్రోధము మరణదూత. అదే 14 వచనంలో ఉంది. రాజు క్రోధము మరణదూత. అంటే రాజుకు కోపం కలిగిస్తే, మహాకోపం, క్రోధం అంటే మహాకోపం కలిగిస్తే ఆయన వారిని చంపడానికి అధికారం కలిగిన వాడు అన్నమాట. కాబట్టి ప్రజలు తమ రాజుకు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగించే వాళ్ళుగానే ఉండాలి. కోపము, మహాకోపం, క్రోధాన్ని కలిగించే వాళ్ళుగా ఉండకూడదు. జ్ఞానంతో మనము రాజుల ఎదుట ప్రవర్తించాలి. జ్ఞానంతో జీవించాలి. వాళ్ళ కోపము మన మీద లేకుండా వాళ్ళు శాంతియుతంగా మన వైపు ఉండాలని మనము కోరుకొని ఆ విధంగా మనం జీవించాలి. అలా జీవించాలంటే జ్ఞానం అవసరమని ఇక్కడ రాయబడింది. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. ఇక్కడ జ్ఞానము అని అంటే ఈ లోక జ్ఞానం కాదు, అది దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎంత ఎక్కువగా చదువుతామో అంత ఎక్కువగా దైవ జ్ఞానము లభిస్తుంది. దేవుని ఆత్మను మనము పూర్ణంగా ఎప్పుడైతే సంపూర్ణంగా నిండుగా కలిగి ఉంటామో దేవుని జ్ఞానము అంత నిండుగా మనలో ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని వాక్యముతో నిండిన వాళ్ళు, దేవుని ఆత్మతో నిండిన వాళ్ళు మాత్రమే రాజుని సంతోషపెట్టగలుగుతారు. ఒకవేళ ఆయన ఏదన్నా విషయంలో కోపపడితే ఆయన కోపాన్ని శాంతింప చేయగలుగుతారన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో మోషే ఆ కోవకు చెందినవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కోపాన్ని శాంతింప చేయడంలో
చాలా చాలా దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేసిన వాళ్ళల్లో మోషే ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. తర్వాత ప్రజలు తమ రాజు యొక్క ముఖ ప్రకాశమును పొందుకోగలగాల. ముఖ ప్రకాశం అంటే ప్రజలు రాజు ముఖాన్ని చూచినప్పుడు రాజు యొక్క ముఖము ఆ ప్రజల విషయమై సంతోషంతో చిరునవ్వు వెలిగిపోవాలన్నమాట, ప్రకాశించాలి. ఆ రాజు యొక్క చిరునవ్వు, ఆ రాజు యొక్క ముఖములో కనబడేటటువంటి ఆ సంతోషం, ఆయన ముఖ ప్రకాశం, అది ప్రజలకు జీవాన్ని కలుగజేస్తుందంట. జీవాన్ని, అదే రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును. కాబట్టి రాజు తన ప్రజలను చూసినప్పుడు, ప్రజలు రాజును దర్శించినప్పుడు ప్రజల యొక్క జీవన విధానాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ కార్యాలు అన్నిటిని బట్టి రాజు ఎంతగానో వారిని బట్టి సంతోషించాలన్నమాట. ఆయన ముఖము ప్రకాశించాలి. అప్పుడే ఆ రాజు యొక్క ముఖ ప్రకాశము వారి మీద పడుతుంది. అది జీవముతో సమానము, జీవంతో సమానం అన్నమాట. అంతే. రాజు ఆయనకు క్రోధాన్ని కలిగించారంటే ఇంకా వారికి అది మరణంతో సమానం. అంటే ఆయన మరణశిక్ష విధిస్తాడు. అయితే ఆయన్ని సంతోషింప చేయగలిగితే ఆయన ముఖ ప్రకాశ, అది వారికి జీవం అన్నమాట. జీవం, మరణానికి చోటు ఉండదు. కాబట్టి మనము ఎల్లప్పుడూ అయినటువంటి యేసయ్యకు ఎల్లప్పుడూ మనము సంతోషం కలిగించేటట్టుగా మనము జీవించాలి. అప్పుడే జీవము అయ్యున్నటువంటి ఆయన ముఖ ప్రకాశము మన మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. జీవించినట్లయితే మనం ఎల్లప్పుడూ ఆయన జీవాన్ని కలిగి ఉంటాం, దాన్ని సమృద్ధిగా కలిగి ఉంటాం. తర్వాత ఆయన్ని వెంబడిస్తూ శాశ్వతమైనటువంటి జీవాన్ని స్వతంత్రించుకుంటాం. అలాగే ప్రజలు తమను పరిపాలించే రాజు యొక్క కటాక్షం పొందుకోవాలంట. హల్లెలూయా. తమను పరిపాలించే రాజు యొక్క కటాక్షం, కరుణ, కృప, కటాక్షాలు. రాజు యొక్క కరుణ కటాక్షాలు పొందుకుంటే ఆ కరుణ కటాక్షాలు అనేటటువంటివి కడవరి వానమబ్బు లాంటివంట. కడవరి వానమబ్బు అంటే రాజులకు యేసయ్య కరుణ, యేసయ్య కటాక్షం, లేక దేవుని కరుణ, దేవుని కటాక్షము కడవరి వానమబ్బు లాంటిదంట. కడవరి వానమబ్బు. ఏమిటి కడవరి వానమబ్బు అని సొలొమోను రాజు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో ఇలా పొందుపరచడంలో ఉన్న అర్థం ఏమిటంటే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం 15వ వచనం వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చినటువంటి ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.
అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించెదను. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ సేద్యం చేసినటువంటి పద్ధతి, అక్కడ పొలములు పండించినటువంటి పద్ధతిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమిటంటే ఇప్పుడు మన యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి సేద్యం చేసేటటువంటి పద్ధతులే. అంటే చదునైన భూమి చెరువుల్లో ఉన్న నీళ్లను కాలువల ద్వారా పొలాలకు ప్రవహింపజేసి పొలాలకు నీళ్లు పెట్టుకొని దున్ని సేద్యం చేసి పంటలు పండించుకొని తినేటటువంటిది విధానం అన్నమాట. ఐగుప్తు దేశంలో అలాంటిదే. అయితే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేసే విషయం ఏంటంటే, మీరిప్పుడు వాగ్దాన దేశాన్ని స్వాధీనిస్తున్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు కాదు, అక్కడ లోయలు కొండలతో నిండినటువంటి ప్రాంతం. అది ఆకాశ వర్ష జలాన్ని తాగుతుంది ఆ భూమి. అక్కడ మీరు సేద్యం చేసుకొని పండించుకోవాలంటే అక్కడ తొలకరి వర్షం కావాలి, కడవరి వర్షం కావాలి, వాన జల్లులు కావాలని దేవుడు తెలియజేశాడనమాట. కడవరి వర్షం, అదే సొలొమోను రాజు రాసింది, కడవరి వాన మబ్బులో నుంచి వచ్చే కడవరి వర్షం. కడవరి వర్షాన్నిచ్చే కడవరి వాన మబ్బు. చెప్పండి, కడవరి వర్షాన్నిచ్చే కడవరి వాన మబ్బును గురించి సొలొమోను రాజు అక్కడ రాస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క వ్యవసాయ పద్ధతి ఏమిటంటే, తొలకరి వర్షాలు వచ్చినప్పుడు ఆ కొండల్లో లోయల్లో వాళ్ళు సేద్యం ఆరంభిస్తారు. వాళ్ళు విత్తనాలు చల్లుతారనమాట. విత్తనాలు చల్లుతారు. మనలాగా నీళ్లు పెట్టి పొలాన్ని దున్ని నారు పోసి నారు పెరికి నారు వేసేటటువంటి పద్ధతి కాదు. తొలకరి వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క కొండ లోయల్లో వాళ్ళు ఏర్పరచబడినటువంటి ఆ పొలాలని స్థలాలని వాళ్ళు శుభ్రం చేసి విత్తనాలు చల్లుతారు. అవి మొలుస్తాయి. అప్పుడప్పుడు వాన జల్లుల చేత అవి బాగా పెరుగుతాయి అన్నమాట. అలాగూ అవి పెరిగి పక్వానికి వస్తాయి. అంటే పంట అంటే వెన్ను తీయడం, లేక ఫలవృక్షాలు అయితే ఆ పిందెలు కాయలు రావడం, అవి ముదురుగా మారడం, ఇక అవి పండే స్థితికి రావడం, ఇలాగనమాట. అలాగూ విత్తనాలు చల్లిన తర్వాత అవి మొలిచి వాన జల్లుల చేత అవి పెరిగి పెద్దయి సరైన పక్వానికి వచ్చినప్పుడు చివరగా ఒక వర్షం అవసరం అన్నమాట అవి ఫలించడానికి. లేకపోతే ఆ యొక్క గోధుమ చేలు, యవల చేలు అవి వాడబారి అంటే ఎర్రబారి పంట కొయ్యడానికి చివరిగా ఒక వర్షం అవసరం అన్నమాట.
ఆ వర్షం కురిస్తే అప్పుడు వారి పంట వారి చేతికి వచ్చినట్టే. ఇప్పుడు ఆ చివరి వర్షం గనక రాకపోతే వారు ప్రయాసపడిందంతా వ్యర్థమైపోతుంది అన్నమాట, వ్యర్థమైపోతుంది. అందుకని కడవరి వానమబ్బు అంటే కడవరి వర్షాన్ని ఇచ్చేటటువంటి వానమబ్బులు ఆ కడవరి కాలంలో వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో పండుగ చేసుకుంటారంట. ఆ కడవరి వానమబ్బులు వచ్చినప్పుడు ఎంతో ఆనందంతో గంతులు వేస్తారట ఆ వానమబ్బులు చూసి. ఎందుకంటే కడవరి వర్షం వచ్చేస్తుంది, ఇంకా మన పంట మన చేతికి వస్తుంది అని. అలాగూ వారి యొక్క సేద్యం యొక్క వివరాలు అన్నమాట. అప్పుడు ఆ కడవరి వర్షం వస్తుంది, అవి బాగా పండుతాయి. తర్వాత ఆకాశపు మంచు ఆ తర్వాత కురుస్తుంది, బాగా చక్కగా పంటంతా చేతికి వచ్చేస్తుంది, పొలాలు చేతికి వచ్చేస్తాయి, నూనె గింజలు వచ్చేస్తాయి, ద్రాక్ష పండ్లు వచ్చేస్తాయి, యవల చేలు వచ్చేస్తాయి. మొత్తము కూర చెట్లు, కూరగాయలు అన్నీ మొత్తం వారి జీవితంలో అన్నీ సర్వ సమృద్ధిగా వచ్చేస్తాయి అన్నమాట. నూనె గానుగుల్లో నూనె పొంగి పొర్లుతుంది, ద్రాక్ష గానుగుల్లో ద్రాక్ష రసం పొంగి పొర్లుతుంది, గోధుమలు కొట్లలో పోసుకుంటారు. ఇలాగ ఏది కూడా కొదువు ఉండదన్నమాట. ఆ విధమైనటువంటి స్థితి, ఆ స్థితి కడవరి వానమబ్బు ద్వారా వస్తుంది. హల్లెలూయా. కడవరి వానమబ్బు ద్వారా. అయితే ఆ విధంగా వారి చేతికి ఆ పంటంతా వచ్చేదానికి దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలను. మీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని గైకొనాలని చెప్పాడనమాట. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు దేవునికి విధేయులై దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ శక్తితో సేవించి ఆయన ఆజ్ఞలను బహు భయభక్తులతో జాగ్రత్తగా గైకొన్నప్పుడు వారికి తొలకరి వర్షము, కడవరి వర్షము, ఆకాశపు మంచు అన్నీ ఆయా కాలాల్లో దేవుడు అనుగ్రహించి వారికి ఏ కొదువు లేకుండా సర్వ సమృద్ధిగా అనుగ్రహించేవాడు అన్నమాట. అదే 15వ వచనం 14వ వచనం నుంచి, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదు. అంటే దేనికి కూడా కొదువు ఉండదు అన్నమాట. కాబట్టి ఇలాంటి వారు సంవత్సరం అంతా చేసినటువంటి పంట సంవత్సరం చివరిలో లేక పంట కాలము ఆ చివరిలో వానమబ్బు లేకపోతే అంతా వ్యర్థమైపోతుంది. అదేవిధంగా దేవుని యొక్క కటాక్షం, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసయ్య కృప లేకపోతే, యేసయ్య కృప లేకపోతే మన జీవితాల్లో అంతా వ్యర్థమైపోతుంది, అంతా వ్యర్థమైపోతుంది. మన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది, నీ సంపాదన అంతా వ్యర్థమైపోతుంది, నీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది, అసలు నీ చేతికి రాదు, నువ్వు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రావు, నువ్వు ప్రయాసపడి కష్టపడిందంతా కూడా నీ చేతులకు రానే రాదు. ఎందుకంటే కడవరి వాన రాకపోతే, కడవరి వర్షం రాకపోతే, తొలకరి వర్షం వచ్చినప్పుడు విత్తనాలు విత్తి వాన జల్లుల చేత అది పెరిగినా, పక్వ దశకు వచ్చినప్పుడు కడవరి వర్షం రాకపోతే ఇంకా నీ చేతికి నీ ప్రయాసపడింది ఏది కూడా రానే రాదు. అలాగనే దేవుని యొక్క కరుణ కటాక్షం లేకపోతే మన బ్రతుకులంతా అంతే. కాబట్టి నీవు నేను మనము
దేవుని కరుణ కటాక్షాల కోసం ఎదురు చూడాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసయ్య కృప, కరుణ కటాక్షాల కొరకు ఎదురు చూడాలి, వెతకాలని ఈ మాటలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. హల్లెలూయా. 147వ కీర్తన 10వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 10వ వచనం నుంచి చదువుమా. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. చప్పలు కొట్టి దేవుని మహింపద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది, ఈ లోకంలో రాజులు, లేకపోతే ఇజ్రాయేలుల రాజులు కూడా కొంతమంది, యూదుల రాజులు కూడా కొంతమంది, వారి యొక్క గుర్రాలను బట్టి, వారి యొక్క సైన్యాలను బట్టి, వారి యొక్క ధనాగారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి కాల్బలం అంటే సైనికులను బట్టి వారు సంతోషించే వాళ్ళు అన్నమాట. దేవుడు అలాంటి వారిని బట్టి సంతోషించడం లేదని ఇక్కడ చెప్తున్నాడు. మాకు గుర్రాలున్నాయి, ఇన్ని గుర్రాలున్నాయి, ఇన్ని రథాలున్నాయి, ఇంతమంది సైన్యం ఉంది, మాకు ఇంత బంగారు ఉంది, ఇంత వెండి ఉంది, ఇంత ఇత్తడి ఉంది, ఇంత బంగారు డాళ్ళు ఉన్నాయి, ఇత్తడి డాళ్ళు ఉన్నాయి, మాకు ఎంతో బలముంది, బలగముంది, మేము ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, శత్రువులపై విజయాన్ని మేము పొందగలం అని సంతోషించేటటువంటి వారి యందు దేవుడు సంతోషించడం లేదట. అయితే దేవుడు ఎవరి యందు సంతోషిస్తున్నాడు? తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. బీ కేర్ఫుల్. జాగ్రత్త పడదాం. నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, రాజకీయ బలం కావచ్చు, బంధు బలం కావచ్చు, స్నేహ బలం కావచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఇంకేమేమో నువ్వు కలిగి ఉన్నావో, బ్యాంక్ అకౌంట్స్, ఏమేం కలిగి ఉన్నావు నువ్వు, ఆ బ్యాంకులో, ఈ బ్యాంకులో, స్విస్ బ్యాంకులో ఏమేమో ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి నువ్వు సంతోషించావంటే నువ్వు దేవుని కృపను పొందుకోలేవు. దేవుని కృపను పొందుకోలేదంటే కడవరి వానమబ్బు నీకు లేదు. కడవరి వర్షమునిచ్చే కడవరి వానమబ్బు లేకపోతే, ఒక సేద్యగాడికి కడవరి వర్షం లేకపోతే, తొలకరి వర్షములు విత్తనాలు చల్లినటువంటి ఆ వ్యక్తి పరిపక్వ దశకు వచ్చిన తర్వాత ఇక పంట చేతికి రాకుండా అయిపోతుంది. అంత నష్టపోయే ప్రమాదం అన్నమాట. ఏది కూడా చేతికి రాదు, ఇంటికి రాదు, సమృద్ధి ఉండదు అన్నమాట. అలాంటి పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి మనకు ఉన్న వాటిని వేటిని చూచి కూడా అతిశయించకూడదు. కొంతమంది అంద సౌందర్యాలను బట్టి, వారి చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి, శరీర బలాన్ని బట్టి ఆనందిస్తారు. కొంతమంది ఉద్యోగస్తులు అయితే రిటైర్ అయిన తర్వాత, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వచ్చేటటువంటి ధనాన్ని గురించి, వచ్చేటటువంటి డబ్బును గురించి అతిశయిస్తుంటారు. ప్రియులారా, వారి యందు దేవుడు సంతోషించడం లేదు.
అలాగా దేవుణ్ణి సంతోష పెట్టకుండా వాటి అందే కనుక సంతోషిస్తే ఏవైతే వస్తాయి ఆనందిస్తాను, సంతోషిస్తాను, అన్నీ చేస్తాను, అన్నీ తింటాను, అన్నీ కలిగి ఉంటాను అని అంటే అవేవి కూడా అందకుండా పోయే ప్రమాదం వచ్చేస్తుంది. పక్షిరాజు ఆకాశానికి ఎగిరిపోయినట్టుగా, ఎవరికి అందనంత ఎత్తుకు ఎగిరిపోయినట్టుగా తను ఊహించినవన్నీ ఎగిరిపోతాయి. ఒక్కటి కూడా స్వతంత్రించుకొని అనుభవించలేని పరిస్థితి వస్తుంది ప్రియులారా. కాబట్టి వాటన్నిటి వెనక దేవుని కృప ఉందనే సంగతి మర్చిపోయి, కృపగల దేవుణ్ణి కనుక మర్చిపోతే నిజంగా అవేవి అనుభవించలేదు. దేవుడే చెప్పాడు ఒక ఉపమానం. ఒక ధనవంతుడు బాగా పంటలు పండించి ధాన్యపు కొట్టులను పగలగొట్టి పెద్దవి చేసి ఆ ధాన్యాన్నంతా సమకూర్చి తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఏండ్ల తరబడి తిన్న ఆస్తి నీ కోసం నేను సమకూర్చానని. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. నువ్వు సమకూర్చినవి నువ్వు తినలేవు, అవి ఎవరి వశమవుతాయి. నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావే, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఏండ్ల తరబడి తిన్న తరగని ఆస్తి నీకోసం సమకూర్చుకున్నానని నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావే, ఎర్రివాడా. నీ ప్రాణం వాళ్ళు అడుగుతున్నారు. ఆలోచించి, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ప్రభు చెప్పిన ఉపమానం ఇది. కాబట్టి దేని గురించి అతిశయిస్తావు? దేన్ని అనుభవించగలడు మానవుడు దేవుడు కృప లేకపోతే? ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టి ఆయనను సంతోషపెట్టాలి. అప్పుడు మన గుమ్మాల గడియలు బలపరచబడతాయంట. హల్లెలూయా. 13వ వచనం, 147:13. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడతామో అప్పుడే మనకు సర్వస్వం ఉంటాయి. భౌతికంగా ఈ లోకంలో జీవించినంత కాలం ఏది కొదువు ఉండదు మనకు, మన బిడ్డలకు. మనము దీవించబడతాం, మన బిడ్డలు దీవించబడతారు. శత్రువు లోనికి ప్రవేశించకుండా మన గుమ్మముల గడియలు బలపరుస్తాడు దేవుడు. చపలు కొట్టి దేని మైంపడ్డాడు. మంచి గోధుమ పంటతో తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అంత మాత్రం కాదు, శరవేగముగా ఆయన ఆజ్ఞ ఇచ్చి తన వాక్కును పంపిస్తాడంట. హల్లెలూయా. ఆనాడు యాకోబుకు తన వాక్కును పంపి బాగు చేశాడు కదా. నువ్వు ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడతావో అప్పుడు ఆయన సన్నిధి నుండి వాక్కు వస్తుంది. ఆయా సమయాలకు, ఆయా సందర్భములకు అవసరమైన వాక్కు వస్తుంది. వాక్కే సంపూర్ణ స్వస్థత కలుగజేసేది. ఆ వాక్కే శరీరధారి అయి లోకానికి వచ్చి మన కోసం గాయాలు పొంది దెబ్బలు తిని మన పాప శిక్షను భరించి మన పాపాలు, శాపాలు, రోగాలని తన మీద వేసుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు, సజీవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు. ఎప్పుడైతే ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడతావో, హల్లెలూయా, ఆయన వాక్కును పంపిస్తాడు. పిల్లరా, ఒక్కొక్కసారి ఇంకొక భయంకరమైన పొరపాటు ఏమిటంటే, నాకు ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటారు.
ఉపవాసాలు చేసి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఉపవాసాలు చేసి ప్రార్థించే సంఘము నాకుంది అనుకుంటారు. అది కూడా డేంజరే. అలా అనుకోవడం ప్రమాదం. ఉపవాస ప్రార్థనలు చేయాల్సిందే, అనేకులు ఉపవాసం ఉండాల్సిందే, ఉపవాస ప్రార్థనలు చేయాల్సిందే, సంఘం ఉపవాస దినాలు ఉపవాసం చేయాల్సిందే. వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు అవసరమే. కానీ వాటన్నిటిని బట్టి అతిశయించకూడదు. నీ ప్రభువునందే నువ్వు అతిశయించాల. నాకు అన్నిటికీ చాలిన నా ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ గాడ్. జీసస్. అన్నిటికీ చాలిన నా ప్రభు ఉన్నాడు నాకు. నేను కేవలం విశ్వాసం ఉంచినంత మాత్రమే చాలు, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడని. అలాగని ప్రార్థనలు చేయొద్దని, ఉపవాసాలు చేయొద్దని చెప్పడంలే. అవన్నీ చేయాల్సిందే. కానీ వాటిని బట్టి అతిశయించకూడదు సుమా. మా పాస్టర్ బాగా ప్రార్థన చేస్తుంది, మా పాస్టర్ బాగా ప్రార్థన చేస్తాడు అన్నావంటే నువ్వు అవుట్ అంతే. నీకు మాత్రం ఏం జరగదు. ఎందుకంటే నువ్వు పాస్టర్ మీద ఆధారపడుతున్నావు. లేకపోతే మాకు చాలామంది బ్రదర్స్ ఉన్నారు, మాకు చాలా ప్రార్థన చేస్తారని నువ్వు అనుకున్నావంటే ఇంకా అంతే. నీకు జీరో, నీకేం రాదు. మాకు మా దేవుడు ఉన్నాడు, మా ప్రభు ఉన్నాడు, మా యేసయ్య ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నాడు. ఆయన కటాక్షం చాలు మాకు. హల్లెలూయా. చప్పుళ్ళు కొట్టండి, దేవుని మహిమపరచండి. ఆయన కటాక్షం చాలు మాకు. హల్లెలూయా. ఆయన కరుణ కటాక్షాలు చాలు మాకు. చప్పులు కొట్టి దేవుని మహిమపడతాం. నా ప్రభు ఉంటే చాలు మాకు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కృపామయుడు, కరుణామయుడు, కడవరి వాన మబ్బులాగా ఆయన మాకు కరుణ కటాక్షాలు కుమ్మరిస్తే చాలు. పిల్లరా, మీరు ఆలోచిస్తున్నారా? మనమందరము మన బాధ్యతలు, ప్రార్థనలు, ఉపవాసాలు అన్నీ చేయాల్సిందే. కానీ మనమంతా ఆధారపడాల్సింది దేవుని కృప. దేవుని కృప, ఆ దేవుని కృప కడవరి వానమప్పు. చప్పుడు కొట్టి దేవుని ప్రైజ్ గాడ్. జీసస్. సంవత్సరం అంతా నువ్వు సేద్యం చేసి, ఆరంభం నుంచి అంతం వరకు సేద్యం చేసి, కడవరి వానమప్పు లేకపోతే అంతా వ్యర్థమే. పెట్టుబడి కూడా రాదు, విత్తనాలు ఖర్చు కూడా రాదు. కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టాలి ప్రియులారా. అప్పుడే ఆయన సంతోషించి భాగ్యాలన్నీ ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 65వ కీర్తన. దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తే, దేవుడు ఆయన దర్శిస్తే, నిన్ను నన్ను ఆయన సంతోషించి, నిన్ను నన్ను ఆయన దర్శిస్తే, నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటే, కడవరి వానమబ్బులాగా ఆయన కృపా కటాక్షాన్ని ఆయన అనుగ్రహిస్తే అది ఎలా ఉంటుందో కీర్తనాకారుడు 65వ కీర్తనలో కూడా ఇలా తెలియచేశాడు. చదువుతాను చూడండి, 9వ వచనం నుండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రముల ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత, భాగ్యం కలుగుతుంది పిల్లల. వర్షం వచ్చి భూమిని దర్శించిన తర్వాత, వర్షం వచ్చి భూమిని తాకిన తర్వాత, ఒక సేద్యగాడు ఎలాగైతే సేద్యం చేసుకొని ఆయా కాలాల్లో తగిన వర్షము, నీళ్లు అన్నీ దొరికిన తరువాత ఎంత సమృద్ధిని కలిగి సంతోషిస్తాడో ఆ విధమైన భాగ్యాన్ని దేవుడు కలుగజేస్తాడు. ఎప్పుడంటే ఆయన కృప కొరకు కనిపెట్టినప్పుడు. హల్లెలూయా. దేవుని కృప అనే కడవరి వానమబ్బు కోసం ఎదురు చూచినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి.
హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అర్థం చేసుకోండి, కడవరి వానమబ్బులాగా దేవుని కృపను నువ్వు కోరుకోవాలా. అప్పుడే సర్వ సమృద్ధి నీకు వస్తుంది. లేకపోతే అంతా వృధా అయిపోతుంది. చెప్తున్నాను, పెట్టుబడి కూడా రాదు, ఒక్క పైసా కూడా చేతికి రాదు. యెహోవా యందు భయభక్తుల కృప కొరకు కనిపెట్టారు. దేవుని కటాక్షం అనే కడవరి వానమబ్బు కోసం ఎదురు చూడాలి ప్రియులారా. అప్పుడే నీ జీవితం నూరంతలుగా ఫలిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే దేవుని యొక్క ఆత్మ కోసం మనం ఎదురు చూడాలి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము మనం చూస్తే యోవేలు ప్రవక్త ఆ ప్రవచనం ఎలా నెరవేరిందో లోకా గారు అక్కడ రాస్తూ ఉన్నారు. ఒకసారి ఆ విషయాన్ని మనం చదివి ముగించుకుందాం. 16వ వచనం నుండి యోవేలు ప్రవక్త ద్వారా 2వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ అభిషేకము తొలకరి వర్షము, వానజల్లులు, కడవరి వర్షము, ఆకాశపు మంచు లాంటిది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. ఆధ్యాత్మిక జీవితంలో ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మాభిషేకము తొలకరి వర్షములాగా. ఆ తర్వాత విత్తనాలు వేసిన తర్వాత, అవి మొలిచిన తర్వాత, ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో వానజల్లుల చేత చక్కగా నీవు నేను మనము దేవుని యొక్క సన్నిధిలో నాటబడి మనము ఎదిగేటట్టు చేస్తుంది. తుదకు హల్లెలూయా కడవరి వర్షము, హల్లెలూయా కడవరి చివరి ఆత్మాభిషేకము, కడవరి వానమబ్బు ద్వారా వచ్చే కడవరి వర్షము, ఆ పంటంతా చేతికి వచ్చేటట్టు. అలాగే నీవు సంపూర్ణ సిద్ధి పొందడానికి, పవిత్రురాలైన వధువు సంఘముగా సిద్ధపడడానికి, ర్యాప్చర్ సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడడానికి అవసరమైనటువంటి కడవరి వర్షం, చివరి అభిషేకం. హల్లెలూయా. చివరి అభిషేకం దేవుడు కుమ్మరిస్తాడు. చివరి మంచు లాంటి అభిషేకం దేవుడు కుమ్మరిస్తాడు. చక్కగా నీవు పవిత్రురాలైన పెండ్లి కుమార్తెగా సిద్ధపడి, సంఘము నిన్ను సిద్ధపరిచిన ఆత్మతో కూడా, నిన్ను సిద్ధపరిచిన ఆత్మ తనతో పాటు నిన్ను మధ్యాకాశానికి పెండ్లి కుమారుని యొద్దకు తీసుకుని వెళ్ళిపోతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియులారా, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనము అభివృద్ధి చెందాలంటే, హల్లెలూయా సంపూర్ణ సిద్ధి పొందాలంటే, సంతృప్తిని సమృద్ధిని కలిగి పరిపక్వత చెంది ఫలించి పరలోకం చేరాలంటే దేవుని యొక్క కరుణ కటాక్షాలు కావాలి. దేవుని వాక్యం అనే వర్షం కావాలి. దేవుని ఆత్మ అనేటటువంటి మంచు కావాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు నిలబడండి. హల్లెలూయా. రబాబా షబ ఓ రబాబా షకరబరబాబా. దయచేసి అందరూ కన్ను మూసుకొని పరలోకం వైపు చేతులెత్తి కడవరి వర్షాన్ని ఇచ్చే కడవరి వానమబ్బు కొరకు చేతులెత్తి అడగండి. ఇప్పటికే ఎంతో నష్టపోయావు కదూ. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి చిల్లి గవ్వ సంపాదించలేని స్థితిలో ఉన్నారేమో. పెట్టుబడైనా చేతికి రానటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారేమో. ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ వ్యాపారాలను బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావేమో. నీ ఉద్యోగాలను బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావేమో. నీకున్నటువంటి వసతులను బట్టి సంతోషిస్తున్నావేమో. నీ పని వాళ్ళని బట్టి సంతోషిస్తున్నావేమో. నీ ధనాన్ని బట్టి సంతోషిస్తున్నావేమో. నీ బంధుబలము, స్నేహ బలం, రాజకీయ బలం,
వాటిని బట్టి ఆనందిస్తున్నావేమో. నీ బంగారు, వెండి, నీ ఆస్తులు, భూములు, ఇండ్లు, వాకిళ్ళు, వస్తు వాహనాల గురించి ఆనందిస్తూ ఉన్నావేమో. ఇకేం పర్వాలేదు, ఇవన్నీ నాకున్నాయి, నేను బహు గొప్పగా వర్ధిల్లిపోతాను, ఫలించేస్తాను, నేను ఉన్నత శిఖరాగ్రాలకి ఎక్కిపోతాను అనుకుంటున్నావేమో. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. దయచేసి అర్థం చేసుకో. వాటి వల్ల నీవేమాత్రం వర్ధిల్లలేవు, అవి నీకేమాత్రం ఉపయోగపడవు. దేవుని కరుణా కటాక్షాల కొరకు ఎదురు చూడు. దేవుని కరుణా కటాక్షాలు అనేటటువంటి కడవరి వానముప్పు కొరకు ఎదురు చూడు. దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన కృప కొరకు కనిపెట్టు. ఆయన కరుణా కటాక్షాలు, కృప అనే కడవరి వానమబ్బు వస్తుంది, నీకు అవసరమైన వర్షాన్ని ఇస్తుంది. నీ ప్రతిఫలం, పంట నీ చేతికి వస్తుంది, నీ చేతికి వస్తుంది. నీవు, నీ కుటుంబం, నువ్వు కలిగిన సమస్తం సంతృప్తిని అనుభవిస్తావు. ఏ కొదువు లేని బ్రతుకును అనుభవిస్తావు. ఆలోచించండి. ఈరోజైనా నీ మనసు మార్చుకో. వేటి వేటి మీద నీ మనసుందో ఈరోజు పరిశీలన చేసుకో. దేవుని మీద మనసు పెట్టు. దేవుని కృప కొరకు కనిపెట్టు. చేతులు చాచండి ప్రియులరా. చాలాసార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను, చేతులు ఎత్తడం వేరే, చేతులు చాచడం వేరే, యాచించడం వేరేనని. మీరు అనుకుంటున్నారేమో దేవుని కృప లేకపోతే అంత వ్యర్థమే. ప్రియులరా, ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా మాట అర్థం చేసుకోండి. నీకు ఏమన్నా ఉన్నీగాక అవేవి నువ్వు అనుభవించలేవు. దేవుని కృప లేకపోతే, దేవుని కరుణ కటాక్షం లేకపోతే, నాకు ఇవన్నీ ఉన్నాయనుకొని విర్రవీగుతున్నావే, అవన్నీ నీవు అనుభవించలేవు. నీ బిడ్డలు అనుభవించలేరు. ఆఖరి ఒట్టివాడు అవుతావు, నీ బిడ్డలను ఒట్టి వాళ్ళని చేస్తావు. ప్లీజ్ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టండి. యేసయ్యా, నీవు కావాలి, నీ కృప, నీ కరుణ కటాక్షాలనే కడవరి వానమబ్బు అయ్యా నా పొలం మీద కురిపించు, నా కుటుంబం అనే పొలం మీద నాయనా కురిపించయ్యా, కురిపించయ్యా. నా సంసారం, నా కుటుంబం ఎండిపోతా ఉంది ప్రభువా. ఎంత కష్టపడినా చేతికి రావడం లేదు ప్రభువా. బిడ్డలు చేతికి రావడం లేదు, ఎన్ని పనులు చేసినా చేతికి రావడం లేదు, ఎంత వ్యవసాయం చేసినా నానా విధాలుగా కష్టపడుతున్నా చేతికి రాలేదు నా ప్రభువా. కడవరి వానమబ్బులాగా మమ్మల్ని దర్శించయ్యా, మా కుటుంబాలను దర్శించయ్యా, మా వ్యాపారాలు దర్శించు నాయనా, మా యొక్క పనులను దర్శించు నాయనా, మా బిడ్డలను దర్శించండి, మా భర్తలను దర్శించండి, మా భార్యను దర్శించండి, మా భర్తను దర్శించండి, మా బిడ్డలను దర్శించండి ప్రభువా. కనికరించు నాయనా, మా దేశాన్ని దర్శించు, మా రాష్ట్రాన్ని దర్శించు, మా ఊరిని దర్శించు ప్రభువా. మా కుటుంబాలను దర్శించయ్యా, దర్శించయ్యా. అమ్ములరా, ఇలారా, తమ్ముళ్ళరా, దేవుడు దర్శిస్తేనే, దేవుడు దర్శిస్తేనే ఒక భూమిని వర్షము దర్శించినట్టుగా దేవుడు నిన్ను దర్శిస్తేనే, దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తేనే, దేవుడు నీ యొక్క వ్యాపారాన్ని దర్శిస్తేనే, దేవుడు నీ పనులను దర్శిస్తేనే నువ్వు ఫలిస్తావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సమస్తం అనుభవిస్తావు. అంతా నీ చేతికి వస్తుంది, నీ బిడ్డలు నీ చేతికి వస్తారు, నీ భర్త కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. పురుషులారా, మీ కష్టార్జితం అనుభవిస్తారు, అన్ని సమృద్ధిగా ఉంటాయి. ప్లీజ్ దయచేసి అర్థం. దేవుని కృపా కటాక్షాలు లేకుండా, దేవుని కృపా కటాక్షాలనే కడవరి వాన మబ్బు లేకుండా
నీ పంట చేతికి రాదు 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 రాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృపా కనికరం కటాక్షాల కొరకు ఏడుకోండి పిల్లరా. నీ బిడ్డలు ఎలా ఉన్నారో పరిశీలించుకో. నీ పనులు, నీ వ్యాపారాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకో. నీ ఉద్యోగ జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకో. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితం కూడా ఎలా ఉందో ఆలోచించుకో. దేవునికి ప్రియులుగా ఉన్నారా? దేవుడు సంతోషిస్తున్నాడా? నీ భౌతిక విషయాలైనా సరే, ఆత్మీయ విషయాలైనా సరే, నీ మానసిక విషయాలైనా సరే, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా. రబా బాబా బాబా ఓ రబా శబ రబ రబా బాబా. అప్పుడే నీవు సమస్తాన్ని కలిగి ఉంటావు. ఏది కూడా నువ్వు పోగొట్టుకో. ప్రార్థన చేసుకో. అలాగే తలలోంచి కళ్ళు మూసుకొని ఉండగా పాస్టర్ శ్యామ సుందర్ ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా కనికరాలు కలిగిన మా గొప్ప ప్రభువ, కరుణా వాత్సల్యత కలిగిన మా దేవ, మీ గొప్ప నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మీ స్వరమును మాకు వినిపింప చేసిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, మా జీవితాలను మరొకసారి ప్రభువా నీ వాక్యపు వెలుగు చేత దర్శించి మరలా మేమందరం కూడా ప్రభువా ఈ సాయంకాల సమయమందు మా జీవితాలను నీ తట్టు తిప్పుకోవడానికి నేను నువ్వు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దయగలిగిన మా తండ్రి, నీ కడవరి వానమొబ్బును, నీ కడవరి వర్షమును ప్రభువా మా మీద కుమ్మరించు. మా మీద కుమ్మరించు, మా కుటుంబాల మీద, నేను అప్పగించిన పరిచయం అంతటి మీద నాయనా. ఎందుకంటే అది కురిపించబడకపోతే మేమేమి కూడా పొందలే. మా ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. దయతో జ్ఞాపకం చేసుకో. మీ వైపు చూస్తూ మీ కరుణా కటాక్షాల ప్రభువ మా మీద, మా పిల్లల మీద, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ నాయనా. మేము మీ అందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రభువ నీ కృప కొరకు కనిపెడుతూ నాయనా ప్రభువ మిమ్మల్ని ఆనందింప చేసే వాళ్ళగా మేము ఉండాలని ప్రభు, మా మనస్సు, మా గురి, మా దృష్టి ఎల్లప్పుడూ నాయనా మీ మీదనే ఉండనట్లుగా ప్రభువ కృప దయచి ఆయా సమయాల్లో మాకున్న వాటిని చూసుకుంటూ, మాకున్న ధనమును, మాకున్న స్నేహమును, మాకున్న బలమును, మాకున్న వాటిని చూసుకొని మేము నిన్ను మర్చిపోయామేమో. మమ్మల్ని క్షమించు తండ్రి. ఫర్గివ్ మీ లార్డ్, మమ్మల్ని క్షమించు నాయన. మా దృష్టి ఎప్పుడు ఈ రోజు మొదలుకొని ప్రభువా నీ కృప కొరకే నాయన. మాకు చాలిన దేవుడు, మాకు అన్నిటికీ చాలిన దేవుడు ఉన్నాడన్న విశ్వాసముతో, మాకు అన్నిటికీ చాలిన ప్రభువు ఉన్నాడన్న ధైర్యముతో ప్రభువా ఈ లోకంలో మేము జీవిస్తూ ముందుకు సాగడానికి నాయన ప్రభువా నీ కృప ఈ సాయంకాల సమయం ముందు కడవరి వర్షం వలె మా మీద కురిపించబడును గాక, మా మీద కుమ్మరించబడును గాక, మా మీద ఇప్పుడే కురిపించబడును గాక. మా అందరి మీద, మా కుటుంబాల మీద నాయన, మా బిడ్డల మీద నాయన, మా సంఘాలన్నిటి మీద నాయన, పరిచయం అంతటి మీద కూడా నాయన కుమ్మరించబడును గాక. థ్యాంక్ యూ
మేము ఆ ఫలాన్ని పొందాలనే కదా ప్రభు మాతో మాట్లాడావు నాయన. మా ఫలము నిలిచి ఉండాలనే కదా నాయన మీ కృప ద్వారా పొందుకుంది మాకు నిలబడాలనే కదా ప్రభు. మేమన్నిట్లో సర్వ సమృద్ధిని పొందాలనే కదా ప్రభు. మీ జీవమును మేము పొందాలనే కదా ప్రభు నాయన. ఇంతవరకు నీ అంతరంగం నుంచి మాతో మాట్లాడావు నాయన. స్తోత్రాలు నాయన. నీ ఎదుట మా తలదించి నిమిత్త మాత్రము ఒప్పుకుంటూ మా చేతులు జోడించుకొని నేను బతిలాడుతున్నాం ప్రభు. సహాయం చేయండి. మమ్మల్ని ఇంకొన బలపరచండి. మమ్మల్ని ఇంకొన బలపరచండి. మీరు చెప్పారు నాయన, శరవేగముతో నీ వాక్కును బయలుపరుస్తానన్నావు నాయన. శరవేగముతో నీ వాక్కును నాయన పంపిస్తానని చెప్పావు నాయన. నీ వాక్యము మా జీవితాల్లో ఎంత గొప్పది. అదే మమ్మల్ని బ్రతికించేది నాయన. అదే మా పాదముకు దీపమయ్యా. అదే మా త్రోవకు వెలుగు నాయన. అదే మా జీవితానికి నాయన ప్రభువా తండ్రి ముఖ్యమైంది. మేమెందుకయ్యా పక్కకి వెళ్ళాలి? మేమెందుకయ్యా పక్క చూడాలి ప్రభువా? మేమెల్లప్పుడు నీ కృపా కనికరాల కొరకు, నీ కరుణ కటాక్షల వరకు మా చేతులు చాపుతున్నాయన. దినదినము నాయన కడవర వర్షము చేత నాయన మా జీవితంలో కుమ్మరించబడుతూ ప్రభు నాయన ఈ లోకంలో నీకు సాక్షులుగా ప్రభు నాయన, నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ప్రభు నాయన, నిన్ను కలిగిన బిడ్డలుగా ప్రభు నాయన. ప్రభు నీ వల్ల ఇది మాకు కలిగిందని, నీ వల్ల ఈ సమృద్ధి మాకు కలిగిందని, నీ వల్ల ఈ ఫలము మాకు నిలిచిందని, నీ వల్ల ఈ ఆశీర్వాదం మాకు కలిగిందని, నీ వల్ల ఈ స్వస్థత మాకు కలిగిందని, నీ వల్ల మాకు సమస్తము కలిగిందని మేమెందుకు నీ నామాన్ని మహింపరచకూడదయ్యా? దౌర్భాగ్యులమయ్యా, క్షమించు నాయన. దౌర్భాగ్యులు మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. ఈ రోజు నుంచి నీ వైపు చూస్తూ నాయన నీ కృపకు కొరకు కనిపెడుతూ ప్రభు నీ బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని, మీరిచ్చిన వాక్య ప్రత్యక్షత మా జీవితాన్ని మరొకసారి మా మనోనేత్రాలు వెలిగింపచేసి నీ వైపు చూసే భాగ్యాన్ని కలిగించిన పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య సమాధానం మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.